श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजयभिर्वाजिनीवती धेनामवित्रेवतु श्रीमहासरस्वत्यै नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మెగా9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయము. ప్రతివారములాగానే మనం ఈ వారం యొక్క పంచాంగ వివరములు, తద్వారా మన యొక్క రోజువారీ సంకల్పంలో ఏ విధంగా చెప్పుకోవాలో, ఏ నక్షత్రము, ఏ వారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వారం ఆగస్టు 10వ తారీఖు నుండి ఆగస్టు 16వ తారీఖు వరకు సంబంధించిన పంచాంగ వివరములు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఆగస్టు 10వ తారీఖు సోమవారం ద్వాదశి ఉదయం 6:23 వరకు ఉన్నది. తదుపరి త్రయోదశి తెల్లవారుజామున 3:56 వరకు ఉన్నది. ఆ రోజు ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:02 వరకు ఉన్నది. ఉదయం రాత్రి 11:15 నుండి 12:44 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:22 వరకు ఉన్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 నుండి 3:55 వరకు ఉన్నది. సూర్యోదయము ఉదయం 5:44, సూర్యాస్తమానం 6:27. తదుపరి ఆగస్టు 11వ తారీఖు మంగళవారం చతుర్దశి రాత్రి 1:39 వరకు ఉన్నది. పునర్వసు నక్షత్రం ఉదయం 10:28 వరకు ఉన్నది. అమృత గడియలు ఉదయం 8:15 నుండి 9:45 వరకు ఉన్నది. అమృత గడియలు తెల్లవారుజామున 3:01 నుండి 4:31 వరకు ఉన్నది. వర్జ్యం రాత్రి 6:01 నుండి 7:30 వరకు ఉన్నది. దుర్ముహూర్తము ఉదయం 8:22 నుండి 9:07 వరకు ఉన్నది. దుర్ముహూర్తము రాత్రి 10:57 నుండి 11:42 వరకు ఉన్నది. సూర్యోదయము ఉదయం 5:44, సూర్యాస్తమానం 6:27. తదుపరి ఆగస్టు 12వ తారీఖు బుధవారము, ఆ రోజు అమావాస్య, రాత్రి 11:36 వరకు ఉంది. పురుషమి నక్షత్రం ఉదయం 9:02 వరకు ఉన్నది. ఉదయం రాత్రి 9:11 నుండి 10:43 వరకు ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:31 వరకు ఉన్నది. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమానం 6:20. ఈ రోజుతో ఆషాఢ మాసం పూర్తవుతున్నది. మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతున్నది. అనగా ఆగస్టు 13వ తారీఖు గురువారం పాడ్యమి, ఆ రోజు రాత్రి 9:49 వరకు ఉన్నది. ఆశ్లేష నక్షత్రము ఉదయం 7:52 వరకు ఉన్నది. అమృత గడియలు ఉదయం 6:21 నుండి 7:51 వరకు ఉన్నది. అమృత గడియలు తెల్లవారుజామున 4:39 నుండి సూర్యోదయం వరకు ఉన్నది. వర్జ్యం రాత్రి 7:25 నుండి 8:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:59 నుండి 10:49 వరకు ఉన్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 నుండి 3:59 వరకు ఉన్నది. సూర్యోదయము 5:45, సూర్యాస్తమానము 6:26. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఇవాళ నుంచి శుభకార్యములు, అదేవిధంగా ఇంట్లో వరలక్ష్మి వ్రతాలు, అత్యాధికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ నెలంతా కూడా మనం భగవత్కార్యానికి సంబంధించి ముందుకు పెడుతూ ఉండొచ్చు. తర్వాత రోజు ఆగస్టు 14 శుక్రవారము విదియ రాత్రి 8:26 వరకు ఉన్నది. మఘా నక్షత్రం ఉదయం 6:58 వరకు ఉన్నది. అమృత గడియలు ఉదయం 6:13 వరకు. అమృత గడియలు రాత్రి 12:12 నుండి 1:46 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:50 నుండి 4:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:08 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:21 వరకు. సూర్యోదయము ఉదయం 5:45, సూర్యాస్తమానము 6:25. తర్వాత రోజు ఆగస్టు 15 శనివారము తదియ రాత్రి 7:26, పుబ్బా నక్షత్రము ఉదయం 6:29 వరకు. అమృత గడియలు రాత్రి 11:14 నుండి 12:50 వరకు ఉన్నది. మధ్యాహ్నం వర్జ్యం 1:41 నుండి 3:17 వరకు ఉన్నది. దుర్ముహూర్తము ఉదయం సూర్యోదయంతోనే ప్రారంభమయ్యి 7:26 వరకు ఉన్నది. సూర్యోదయము ఉదయం 5:45, సూర్యాస్తమానము 6:24. ఆ రోజు మనకి గురుమూఢమి ఆఖరు. ఇంకొకటి విశేషం ఏమిటంటే ఆగస్టు 15వ తారీఖు
ఆ రోజు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజు. ఆగస్టు 16 తర్వాత రోజు ఆదివారము. చవితి రాత్రి 6:54 వరకు ఉన్నది. ఉత్తరా నక్షత్రము ఉదయం 6:26 వరకు ఉన్నది. అమృత గడియలు రాత్రి 12:44 నుండి 2:22 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:37 వరకు ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుండి 5:34 వరకు. సూర్యోదయము 5:45, సూర్యాస్తమానము 6:24. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రతివారములాగానే మనం ఈ యొక్క ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాశుల్లో ఎవరు మీ రాశుల్లో ఏదైనా సరే భగవద్ ఆరాధన చేయటంతో మీరు ఈ యొక్క గ్రహ ఫలితములని అదేవిధంగా వాటికి సంబంధించిన యోగముల్ని కూడా మార్చుకునే విధముగా ముందుకు వెళుతూ ఉండొచ్చు. కావాల్సిందల్లా మనం చేసేది భగవత్ చింతన, అలాగే భగవద్ ఆరాధన, స్వామిని దర్శనం చేసుకోవటం, ఆయనకి సంబంధించినటువంటివి చేసుకుంటూ ఉంటే ఈ గ్రహాలలో మార్పు వచ్చి మనం అనుకున్నటువంటి కామ్యాలని ముందుకు వెళుతూ ఉంటాము. అయితే ఈ వారంలో మనం చెప్పుకునే విశేషాల గురించి ఈ రాశులు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు ఈ యొక్క మేషరాశిలో ఉంటుంది. ఈ మేషరాశి వారికి ప్రస్తుతం ఏనాటి శని యొక్క ప్రభావం కనబడుతూ ఉన్నది. అయితే శని వక్రించి ఉన్న దానికి వచ్చేటువంటి ఫలితము కాస్తైనా ఈ రాశి వారి మీద పడి కాస్త ఇబ్బందికరంగానే ముందుకు వెళుతూ ఉంటారు. అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి కానీ, ఇంట్లో ఉండేటువంటి గ్రహ సంబంధించినటువంటి విశేషములు కానీ, ఆస్తి లావాదేవీలు కానీ, ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందో మానసికమైనటువంటి ఏదో రకంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి శనికి సంబంధించినటువంటి వరకు ఆయనకి అధిపతి అయినటువంటి ఆంజనేయ స్వామి ఆరాధన కానీ, అదేవిధంగా శనికి సంబంధించిన స్తోత్రములు కానీ, శనికి ఇష్టమైనటువంటి తైలాభిషేకం కానీ, ఈశ్వర దర్శనం కానీ చేసుకోవటం ఈ రాశివారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రాశివారికి ఈ వారం ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ముందుకు వెళుతూ ఉంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే చంచలత్వాన్ని ప్రదర్శించకుండా ముందుకు వెళుతూ ఉండాలి. ఒత్తిడిని దూరంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆంతరికంగా విషయాలలో ఇతరులతో చర్చిస్తుంటుంటే ముందుకు వెళుతూ ఉండడం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొందరు మీకు ఇబ్బందులు కలిగించే విధంగా మీకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి తోటి వారితో మెలకువతో మసులుకోవటం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఓర్పు సహనంతో ఉండటంతో ఏ విజయానైనా ఏ కార్యక్రమైనా మీరు విజయంతో సాధిస్తూ ఉంటారు. ఉద్యోగులకి కలిసి వచ్చేటువంటి కాలమనే చెప్పాలి. వివాదాలకి దూరంగా ఉండటం ఎంతో మంచిది. మిమ్మల్ని అందరూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నా సరే మానసికమైనటువంటి ఒత్తిడిని అధిగమించి ముందుకు వెళ్ళడం ఎంతో శ్రేయస్కరం. దూర ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. విద్యార్థులు కొంచెం శ్రమ పడేటువంటి కాలమే. మీరు ఎంత శ్రమపడినా దాని తగ్గ ఫలితం రావడానికి మీరు పడేటువంటి శ్రమ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కువగా నవగ్రహ ఆరాధన చేయటం ఈ రాశి వారికి ఎంతో ఉపయోగం. వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య వచ్చి 7వ సంఖ్య. వీరికి బాగా కలిసి వచ్చేటువంటి వారం వచ్చి శనివారం. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఉంటాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రస్తుతం ద్వితీయంలో కుజ సంచారం మూలంగా మాట్లాడే తీరు కానీ, అదేవిధంగా ధనముకు సంబంధించిన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా మీరు ఎక్కడికన్నా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని దండం పెట్టుకుని వెళ్ళడం మీకు, అలాగే మీ ఇంట్లో వాళ్ళకందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మాట్లాడేప్పుడు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందు వెనక ఆలోచన చేసుకుని మాట్లాడటం మీకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం గ్రహబలం అండగా నిలుస్తున్నది. భవిష్యత్తుకు బాటలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ మీ వృత్తుల్లో ఆ సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించిన కార్యకలాపాలకి మీరు ఏ విధంగా అనుకుంటున్నారో ఈ వారం మీకు సానుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలలో అత్యుత్తమంగా ముందుకు వెళుతూ ఉంటారు. మీకు త్వరలో
అధికారంగానికి వచ్చేటువంటి యోగము సానుకూలంగా కనబడుతూ ఉన్నది. అత్యవసర విషయాలని పట్టించుకుంటుంటారు. కొన్ని విషయాలలో మీకు సంబంధించిన వివరాలు ఏవైనా ఉన్నా కూడా విని ఉన్నట్టుగా ఉండడం మీకెంతో మంచిది. ఒకవేళ మీకు ఆ విషయాలు తెలిసినా కూడా నాకు సంబంధం లేదు అనేట్టుగా ఉండటమే మీకు ఎంతో సానుకూలంగా ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. పెద్దల సలహాలు తీసుకుంటూ ఉంటారు. బలమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాగే ఈ వారం మీరు సేవా కార్యక్రమాలు అంటే ఈ అన్నదానం, అట్లాగే భగవత్ సేవ, సోషల్ సర్వీస్ లాంటివి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. వ్యాపారంలో లాభాలు కలిగిస్తూ ఉంటాయి. ఈ వారం ధనలాభం బ్రహ్మాండంగా ఉన్నది, మీకు ఇబ్బంది లేకుండా. అదేవిధంగా విద్యార్థులకి శ్రమ తగ్గ ఫలితము కనబడుతూ ఉండదు. పెళ్లి కాని వారికి ఈ వారంలో మంచి వార్తలు వినటానికి అవకాశం ఉన్నది. ఈ వారం మీకు మహాలక్ష్మి అమ్మవారి యోగం బాగా అధికంగా కనబడుతున్నది. వీరికి కలిసి వచ్చేటువంటి వారము 4, అలాగే కలిసి వచ్చేటి వారం వచ్చేసరికి సోమవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రము 3, 4 పాదములు, ఆర్ద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు ఉంటాయి. ఈ మిథున రాశి వారికి ఈ వారం ఈ యొక్క కుజ సంచారము, అదేవిధంగా ద్వితీయంలో రవి, బుధ, గురు సంచారం కనబడుతూ ఉన్నది. జన్మలో ఉన్నటువంటి కుజుడు మీకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్న గతంలో ఉండేటువంటి పరిమాణాలతో మీకు కొద్దిగా ఆర్థిక పరంగా కానీ అదేవిధంగా మానసిక పరమైనటువంటి చికాకులు ఎదురవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే ద్వితీయంలో ఉండేటువంటి బృహస్పతి ఎక్కడైతే ఉచ్చస్థానంలో ఉన్నారో మీకు ఆయన సానుకూలంగా కనబడుతూ ఉన్నది. అయితే ఈ వారం ఈ రాశి వారికి మనోబలంతో పనులు ప్రారంభానికి ముందుకు వెడుతూ ఉంటారు. విజయానికి చెరువులో ఉంటారు. వృత్తి నైపుణ్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ధనయోగం గోచరిస్తూ ఉన్నది. ఆర్థిక వ్యవహారాల్లో మొహమాట పడకుండా ముందుకు వెళ్ళడానికి సానుకూలమైన పరిణామం. అనుకోని ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆచితూచి వ్యవహారం చేయటం ఎంతైనా మంచిది. గత అనుభవాలు మీకు పాఠాలుగా గోచరిస్తూ ఉంటాయి. వారాంతంలో ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తుంటారు. కలహాలకి పోకుండా మీ యొక్క పనిని మీరు చేసుకోవటం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఆర్థికం ఎలా ఉన్నా మీకు ఈ ఖర్చులలో ఎక్కువ శాతం కనబడుతూ ఉన్నది. అలాగే వృత్తి ఉద్యోగ రీత్యాల్లో కూడా మీరు ముందుకు వెడుతున్న మీ యొక్క చుట్టూతో ఉండేటువంటి వాతావరణం మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, అలాగే ఇంట్లో ఉండేటువంటి సభ్యుల మధ్యలో ఉండేటువంటి కలహాలు పెంచుకోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే ఈ వారం మీరు సూర్య ఆరాధన ఈ వారం ఈ రాశి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 3వ సంఖ్య. మీకు కలిసి వచ్చేటువంటి వారము బుధవారం. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రానికి 1, 2, 3, 4 పాదములు ఈ కర్కాటక రాశిలో ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారము రవి, బుధ, గురు యొక్క సంచారము, వ్యయంలో కుజ సంచారము, ద్వితీయంలో కేతు సంచారం కనబడుతూ ఉన్నది. జన్మలో ఉండేటువంటి బృహస్పతి మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. వ్యయస్థానంలో ఉండేటువంటి కుజుడు యొక్క మూలంగా మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళటం మీకు మంచిగా జరుగుతూ ఉంటుంది. అలాగే ద్వితీయంలో ఉండేటువంటి కేతువు పాపగ్రహం కాబట్టి మీరు మాట్లాడేప్పుడు కానీ అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఎంతో ఆచితూచి అడుగులు వేయటం మీకు ఎంతో మంచిది. ఖర్చు అధికంగా కనబడుతూ ఉన్నది. ఎంత రాబడి ఉన్నా కూడా. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ వారం ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సకాలంలో మీ పనులు పూర్తవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎంత మీరు చక్కగా భగవద్ ఆరాధన చేసుకుంటే మీ యొక్క విజయం అంత తొందరగా చేకూరుతూ ఉంటుంది. ఏ విషయంలోనూ వెనకాడకుండా ముందుకు వెడుతూ ఉంటారు. అవరోధాలు ఎదురైనా సరే తోటి సహకారాలను తీసుకుని ముందుకు వెడుతూ ఉంటారు. ఆర్థికంలో ప్రగతి కనబడుతూ ఉన్నది. ఇతరుల విషయాలలో తలదూర్చకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. వ్యాపారంలో అప్రమత్తంగా ఉండడం మీకు ఎంతైనా మంచిది. తోటివారు మీతో సహకారం చేయడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. శ్రమకుని నమ్ముకుంటూ ఉండండి. కుటుంబంలో శుభకార్యక్రమాలు చేయడానికి మంచి సమయం తీసుకుంటూ ఉంటారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు అంది వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది. నారాయణుడిని ఎక్కువ ఆరాధన చేయటం ఈ రాశి వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అదేవిధంగా వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 5వ సంఖ్య. వీకు కలిసొచ్చేటువంటి వారం వచ్చి గురువారం. తదుపరి రాశి వచ్చి సింహరాశి. ఈ సింహరాశిలో మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు,
ఉబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రము 1వ పాదం వరకు ఈ సింహరాశిలో ఉంటాయి. ఈ సింహరాశి వారికి ప్రస్తుతం గోచారంగా జన్మలో ఉండేటువంటి కేతువు, ద్వితీయంలో ఉండేటువంటి శుక్రుడు, వ్యయస్థానంలో రవి, బుధ, గురువులు, అలాగే సప్తమ స్థానంలో ఉండేటువంటి రాహు, అష్టమ శని యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద కనబడుతూ ఉన్నది. ఇన్ని గ్రహాల మధ్యలో ఆర్థిక పరంగా కానీ, మానసికంగా కానీ, శారీరక పరమైనటువంటి ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి వారికి తగినటువంటి గ్రహస్థితిని అనుసరించి జపతపాది కార్యక్రమాలు, దాన ధర్మాలు చేసుకుంటాం ఈ రాశివారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈ రాశివారికి ఈ వారం వ్యాపారము యోగకరంగా ఉన్నది. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. పెట్టుబడిలో లాభాలు సమకూలంగా కనబడుతున్నది. ప్రశాంత చిత్తంలో వ్యవహారం చేయటం మీకు ఎంతైనా మంచిది. ఆత్మీయ బలం, మీ యొక్క ఆత్మీయుల కలయిక, అలాగే స్నేహితులు కలగటంతో మీ ఆత్మబలం పెరుగుతూ ఉంటుంది. అవసరమైన ఆలోచనలు చేయటం మీకు ఎంతైనా ముఖ్యము. వృధా చేసుకోకండి. మీ యొక్క సమయాన్ని భగవత్ చింతన మీద దృష్టి పెడుతుండండి. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతూ ఉంటుంది. మిత్రులతో చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయటం మంచిది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఆటంకాలు కనబడుతూ ఉన్నాయి. నవగ్రహ స్తోత్రములు పారాయణ చేస్తూ ఉండండి. అలాగే విష్ణుమూర్తి ఆరాధన బాగా చేస్తూ ఉండండి. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 6వ సంఖ్య. అలాగే మీకు కలిసి వచ్చేటువంటి వారము ఆదివారము. తదుపరి రాశి వచ్చి కన్యా రాశి. ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి ప్రస్తుతం గ్రహచారం కొద్దిగా అనుకూలంగానే ఉందని చెప్పాలి. అయితే జన్మలో ఉండేటువంటి కేతు ప్రభావం, అలాగే సప్తమ శని యొక్క ప్రభావం మీ మనసు మీద, శుక్రుడి మీద యొక్క ప్రభావం కనబడుతూ ఉన్నది మీ రాశి వారికి. అలాగే ఈ రాశి వారికి ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేయడానికి ముందుకు సాగుతూ ఉంటారు. ఈ వారం అభీష్టం సిద్ధిగా కలిగిస్తూ ఉంటుంది. మీరు ఏదైతే మనసులో కోరికలు ఉన్నాయో అవన్నీ నిదానంగా తీరటానికి ఈ వారం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. పదవి యోగం మీకు అనుకూలంగా కనబడుతూ ఉన్నది. నలుగురిలో గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవడానికి ఈ వారం మీకు సానుకూలంగా కనబడుతుంది. భూగృహ వాహన యోగములు మీకు కలిగించే విధంగా ఉన్నాయి. వ్యాపారంలో విజయాలు సాధిస్తూ ఉంటారు. ఒక మంచి శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం మెండుగా ఉన్నది. కుటుంబంలో శుభకార్యాలలో పాలు పంచుకుంటుంటారు. విద్యార్థులకి కష్టానికి తగ్గ ఫలితము కనబడుతూ ఉన్నది. అలాగే ఈ రాశివారు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేయటం చాలా విశేషము. అది మీ అభీష్ట మీరగా ఏ దేవతకైనా ఆరాధన చేయొచ్చు. ఎక్కువగా మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉండండి. వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య వచ్చి 5. మీకు కలిసి వచ్చేటువంటి వారము వచ్చి శుక్రవారము. తదుపరి రాశి తులారాశి. తులారాశిలో చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ యొక్క గ్రహ సంచారం, శుక్ర సంచారం వ్యయస్థానంలో కనబడుతున్నది. అలాగే అష్టమంలో ఉండేటువంటి చంద్ర ప్రభావం మీ మనసు మీద కనబడుతూ ఉన్నది. కాబట్టి తగినటువంటి మార్పు చేర్పులు చేసుకుంటూ ఉంటారు. మనసుని ప్రశాంతంగా పెట్టుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేస్తుండండి. ఈ రాశి వారికి ఈ వారం ఉత్తమమైన ఫలితాలు అందుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆత్మవిశ్వాసం మీ రాశి వారిలో ఎంతైనా పెరుగుతూ ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఉద్యోగాలలో కలిసి వచ్చేటువంటి కాలమని చెప్పాలి. వ్యాపారంలోని కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నా సమయస్ఫూర్తితో ముందుకు వెడుతూ ఉంటారు. శుక్రుడి యొక్క అనుగ్రహం మూలంగా మీకు సిరి సంపదల్లో, అలాగే శ్రమ తగ్గటువంటి ఖర్చు కూడా కనబడుతూ ఉన్నది. కాలాన్ని సద్వినియోగం చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉండండి. అలాగే మనసుని ప్రశాంతత పెట్టుకుంటూ ఉండండి. ఉద్యోగంలో ఉన్న వారికి శ్రమ తగ్గ ఫలితం కనబడుతూ ఉన్నది. విద్యార్థులలో ఉత్తీర్ణత, అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కుటుంబంలో అందరికీ కూడా మేలు జరిగే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ముందుకు వెళుతూ ఉంటాయి. మీరు మనసుని ప్రశాంతంగా ఉంచుకుని ఈ యొక్క అమ్మవారి ఆరాధన, అలాగే లక్ష్మీదేవి ఆరాధన చేయటం మీకు ఎంతో కలిసి వస్తూ ఉంటుంది. ముందుగా ఈ రాశివారు ఎక్కువగా ఏదైనా వ్యాపారంలో కానీ, మీరు మీ వృత్తిలో కానీ ఎక్కడ ఉన్నా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందు వెనక్కి ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళాల్సిందిగా సూచిస్తూ ఉన్నాం. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చి 2. మీకు కలిసి వచ్చేటువంటి వారం వచ్చి మంగళవారం. మీరు బాగా ఆరాధన చేసేటువంటి దేవతామూర్తి వచ్చి లక్ష్మీదేవి ఆరాధన చేయండి. తదుపరి రాశి వచ్చి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. ఈ రాశి వారికి సప్తమంలో ఉండేటువంటి గోచారంగా చంద్ర ప్రభావం, అలాగే అష్టమ కుజుడు యొక్క ప్రభావం కనబడుతున్నది.
ఈ అష్టమ కుజుడు మూలంగా మీరు ఏ పని చేసినా సరే ఏదో ఒక రకమైనటువంటి అవరోధాలు, అలాగే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి కలహాలు వచ్చేటువంటి ప్రయత్నంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క చంద్రుడికి, కుజుడికి సంబంధించినటువంటి జప తపాది కార్యక్రమాలు, అలాగే అమ్మవారి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయట మీకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం మనోబలంతో పనులు ప్రారంభమై ముందుకు వెడుతూ ఉంటారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. కృషిని బట్టి మీ యొక్క వ్యాపారంలో కానీ, వృత్తిరీత్యాల్లో కానీ ఫలితాలు అందుకుంటూ ఉంటారు. నైపుణ్యంతో పనిచేయడానికి ప్రయత్నం చేయండి. దైవబలం మిమ్మల్ని ఎంతైనా కాపాడుతూ ఉంటుంది. ఒత్తిడిని అధిగమిస్తూ ఉంటారు. ఏ విషయానైనా చెడుగా ఊహించుకోకండి. అలాగే మీరు ఏ పనిని చేసినా కూడా ముందు వెనక ఆలోచన చేసుకుని ప్రయత్నం చేస్తుండే అంతా మన మంచిగా అనుకుని ఈ యొక్క ఏ పనినైనా ప్రారంభిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. సహనంతో విజయాలు అందుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఉద్యోగ రంగంలో కొన్ని మార్పులు చేర్పులు కనబడుతుంటాయి. విద్యార్థులకు శ్రమ తగ్గ ఫలితం కనబడుతున్నది. కుటుంబంలో శుభకార్యాల్లో జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు ఉన్న వారం చివరకు వచ్చేసరికి అన్నీ కూడా సర్దుబాటు అవుతూ ముందుకు వెళుతూ ఉంటారు. ఏ విషయం జరిగినా కూడా ముందు వెనక ఆలోచన చేసుకుంటూ వెళుతూ ఉండండి. నవగ్రహారాధన బాగా చేస్తూ ఉండండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చి 1వ సంఖ్య. మీకు కలిసి వచ్చేటువంటి వారం వచ్చి శనివారము. మీరు బాగా ఆరాధన చేసేటువంటి దేవతామూర్తి వచ్చి విష్ణుమూర్తిని ఆరాధన చేయండి. తదుపరి రాశి వచ్చి ధనుర్రాశి. ఈ ధనుర్రాశిలో 3వ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదం వరకు ఉంటుంది. ఈ రాశి వారికి సప్తమంలో గోచారంగా కుజ ప్రభావము, అష్టమంలో రవి బుధ గురు ప్రభావం కనబడుతున్నది. అష్టమంలో ఉండేటువంటి రవి బుధులు ఈ యొక్క ఆరోగ్యప్రదాత అయినటువంటి రవి మనకి ఏదో రకమైనటువంటి శారీరకంలో ఇబ్బందులు కలిగటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్ని ముందుగా పరిశీలన చేసుకుని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి ఈ రాశివారు. ఈ రాశివారికి ఈ వారం మనోబలంతో లక్ష్య సాధనకి ముందుకు వెడుతూ ఉంటారు. మీరు ఏదైనా కృషితో నాసి దుర్భిక్షం అన్నట్టుగా కృషితో ఏదైనా ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని విషయాలు అతిగా ఆలోచించకుండా ముందుకు వెడుతూ ఉండండి. పరధ్యానంలో ఉండడానికుండా ప్రయత్నం చేస్తూ ఉండండి. ఉద్యోగంలో వాళ్ళకి కలిసి వచ్చేటువంటి కాలము. కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మీ యొక్క సమాధానం అని అనుకుంటూ ఉండాలి. కొత్త ప్రయోగాలకి ఇది తగిన సమయం కాదు. కాబట్టి ఏ ప్రయత్నం చేసినా ముందుకు వెనక ఆలోచన చేసుకుని వెళ్ళండి. మీ జాతకంలో అనుకున్నటువంటి విషయాలకి ముందుకు వెడుతూ ఉంటారు. మీ యొక్క గ్రహస్థితి ప్రస్తుతం అనుకూలంగా ఉన్న కొద్దిగా మార్పు చేర్పులతో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకు తగినటువంటి అవకాశాలు తీసుకుంటూ ముందుకు వెడుతూ ఉండాలి. వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి కాలం అనే చెప్పాలి. గృహంలో కలహాలు వచ్చేటువంటి విషయాలు కనబడుతున్నాయి. కాబట్టి ముందు వెనక ఆలోచన చేసుకుంటూ వెళ్తూ ఉండండి. అలాగే ఈశ్వర ఆరాధన బాగా చేస్తుండండి. అలాగే రవికి సంబంధించినటువంటి ప్రతి ఆదివారము కూడా సూర్యోపాసన అంటే పొద్దున లేవగానే సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటుండటం మీ రాశివారికి ఎంతైనా కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పుకోవాలి. రామనామ స్మరణ చేసుకుంటూ ఉండండి. మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చి 3వ సంఖ్య. మీకు కలిసి వచ్చేటువంటి వారం వచ్చి సోమవారము. తదుపరి రాశి వచ్చి మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3 పాదములు, 2, 3, 4 పాదములు, అదేవిధంగా శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2, 3 పాదములు ఉంటాయి. ఈ రాశి వారికి ప్రస్తుతం గోచార రీత్యగా సప్తమంలో ఉండేటువంటి రవి బుధ అలాగే గురు ప్రభావం కనబడుతూ ఉన్నది. ఈ యొక్క రాశి వారికి శుభప్రదమైన కాలం అని చెప్పాలి. బుద్ధిబలంతో ముందుకు వెడుతూ ఉంటారు. శక్తి మించినటువంటి బాధ్యతలు తీసుకుంటూ నెత్తిమీద వేసుకుని ముందుకు వెడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఏ పని చేసినా ముందు వెనక ఆలోచన చేసుకుని వెళ్ళటం, అలాగే వారం చివరిలో ఒక మంచి శుభవార్త వింటూ ఉంటారు. నిర్ణయాల్లో కుటుంబ నిర్ణయాల్లో మీరు ముందు వెనక ఆలోచన తీసుకుంటూ ఉండండి. పెద్దల యొక్క సూచనలు తీసుకుంటూ ఉండండి. సన్నిహితులతో స్నేహితులతో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా వాటికి సంబంధించిన వివాదాలు పోకుండా ముందుకు వెళుతూ ఉండండి. పదోన్నతికి సంబంధించిన సూచనలు కనబడుతూ ఉన్నాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో మంచి సమయం అనే చెప్పాలి. ముందు వెనక ఆలోచన తీసుకుని ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండండి. వ్యాపార రంగాల్లో ఉన్న వారికి కలిసి వచ్చేటువంటి కాలము. అలాగే ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకంగా ముందుకు వెళుతూ ఉండండి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాగే మీరు బాగా ఎక్కువ ఆరాధన చేసేటువంటి వారు అమ్మవారి ఆరాధన, అలాగే లక్ష్మీదేవిని ఆరాధన చేయండి. మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చి 2వ సంఖ్య. మీకు కలిసి వచ్చేటువంటి వారము మంగళవారము. తదుపరి రాశి వచ్చి కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రము 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదములు ఉంటాయి. ఈ యొక్క కుంభరాశి వారికి ప్రస్తుతము గోచార రీత్యా
శని ప్రభావము, రాహు ప్రభావము, అదేవిధంగా శుక్ర ప్రభావం, కేతు ప్రభావం కనబడుతూ ఉన్నది. తద్వారా మీరు ఏం పని చేసినా కూడా ఈ గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉండటానికి ప్రయత్నంలో ఉన్న మనసులో ఏదో ఒక తెలియనటువంటి ఆందోళనతో పనులు ముందుకు వెళ్ళకోపోకుండా మీకు అవాంతరాలు కలిగించే విధంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి శనికి, అలాగే రాహుకి, శుక్రుడికి, కేతుకు సంబంధించినటువంటి జప తప కార్యక్రమాలు, అదేవిధంగా భగవద్ధ్యానం, నవగ్రహ స్తోత్ర పారాయణ, అదేవిధంగా నవగ్రహాలకి సంబంధించినటువంటివి దర్శనము, అభిషేకము ఇట్లాంటివి చేసుకుంటూ ఉండటం మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారము మంచి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి, ఏ పని తనిపెట్టినా కూడా. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళుతూ ఉండండి. ఉద్యోగ ఫలితాలలో శుభ ప్రమాదముగా కనబడుతూ ఉన్నది, శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆత్మవిశ్వాసం చాలా అవసరం మీకు. కొత్త ప్రయత్నాలలో సఫలం అయ్యేట్టుగా కనబడుతూ ఉన్నాయి. నిర్ణయాల్లో పట్టు విడుపులు ఉండటం మీకు ఎంతైనా వ్యవహారంలో మంచిగా కనబడుతున్నది. ముఖ్య విషయాలలో కుటుంబంతో వారితో సంప్రదించి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. గ్రహబలం కొద్దిగా మీకు మిశ్రమంగా ఉందని చెప్పాలి. కాబట్టి ఏ పని తలపెట్టినా కూడా ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి. ఒత్తిడితో దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎక్కువగా ఈశ్వర ఆరాధన చేస్తూ ఉండండి. మనసుని ప్రశాంతత పెట్టుకుంటూ ఉండడం మీకు ఎంతైనా మంచిది. అలాగే ఏ కార్యక్రమం తలపెట్టినా ఆర్థికపరమైన విషయాల్లో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు కూడా మీ యొక్క పెట్టుబడులు పెట్టే సమయంలో ఆర్థిక పరంగా విషయాల్ని గమనిస్తూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళడం మీకు ఎంతైనా మంచిది. మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చి 1వ సంఖ్య, మీకు కలిసి వచ్చే వారం వచ్చి సోమవారము. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఈ మీనరాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ప్రస్తుతం గోచారంగా శని వక్రించి ఉన్న శని ప్రభావం ఎంతైనా కనబడుతూ ఉన్నది. అలాగే వ్యయస్థానంలో ఉండేటువంటి రాహు, సప్తమంలో ఉండేటువంటి కేతు ప్రభావము, ఈ యొక్క గ్రహస్థితులు కొద్దిగా అనుకూలంగా ప్రతికూలంగా కనబడుతూనే ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రస్తుతం వ్యాపారపరంగా అన్నీ కూడా కలిసొచ్చేటువంటి కాలమని చెప్పాలి. కాబట్టి మంచి నిర్ణయాలతో ముందుకు వెడుతూ ఉంటారు. శుభకారంగా చెప్తూ ఉండాలి. కొత్త ప్రయత్నాలలో ఏ పని చేసినా కూడా సఫలమయ్యేట్టుగా కనబడుతున్నది. పెట్టుబడిలో పెట్టే సమయంలో కూడా ఆచితూచి వ్యవహారం చేస్తుంటే మీకు కలిసి వచ్చేటువంటి కాలము. కృషిని బట్టి ఫలితాలు అందుకుంటూ ఉంటారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కలిసి వచ్చేటువంటి కాలము. అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. ఆ ప్రయత్నంగా మీరు ఏ పని చేసినా కూడా మీకు అనుకూలంగా సాగుతూ ఉంటుంది. గతంలో ఉన్నటువంటి దోషాలు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోవడానికి మంచి సమయం. భగవత్ చింతన బాగా చేస్తుండని భగవత్ ఆరాధన కూడా, కుటుంబంలో అందరితోనూ ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తుంటారు. సన్నిధుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడుతున్నా కూడా వారం చివరకు వచ్చేసరికి అవి కూడా సర్దుబాటు జరుగుతుంటారు. విద్యార్థులకి శ్రమ తగ్గమైనటువంటి ఫలితం కనబడుతున్నది. గృహంలో శుభకార్యక్రమాలు చేసే అవకాశం కనబడుతున్నది. ఏదేమైనా ఈ రాశి వారికి కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగాను, అదేవిధంగా ప్రతికూలంగా కూడా మధ్యస్థంగా ఉంది. కాబట్టి స్వామివారి సంబంధించిన, అలాగే ఈశ్వర ఆరాధన, నవగ్రహ స్తోత్ర పారాయణ, శనికి సంబంధించినటువంటి తైలాభిషేకములు ఇవన్నీ చేసుకోవటం ఈ రాశి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మాట్లాడేప్పుడు కూడా ముందు వెనక ఆలోచన చేసుకుని మాట్లాడటం మంచిది. వీరు ఎక్కువగా ఈశ్వరారాధన చేయటం మంచిది. వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చి 3వ సంఖ్య. మీకు కలిసి వచ్చేటువంటి వారము శుక్రవారం. ఏదేమైనా ఈ 12 రాసుల్లో ఉన్నవారు ఎవరైనా సరే మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధన చేయటం మీకెంతో శుభాలు కలిగించే విధంగా ఉంటుంది. శుభం భూయాత్.